ఉన్నారు. సో ఓవరాల్ గా విజయ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఇట్స్ షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి. సెంచరీ దాటేసింది కూడా. ఇకపోతే స్ట్రాటజిస్టులు భారతదేశ రాజకీయాల్లో వీళ్ళది చాలా కీలక పాత్ర అయిపోయింది. ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ స్ట్రాటజీలు చాలా కీలకంగా మారిపోయారు. అయితే మన ప్రముఖంగా వినిపించేటువంటి స్ట్రాటజిస్ట్ పేరు ప్రశాంత్ కిషోర్ ఓటమే విజయ్ గెలుపుకు పునాది పడింది. ఎలాగో తెలుసా? విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎదుర్కొన్న ఘోర పరాజయం విజయ్కు గెలుపు పాఠాలుగా ఎలా మారాయనేది ఒక చర్చ నడుస్తోంది. అయితే రాజకీయాల్లో వ్యూహకర్తగా తిరుగులేని విజేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీ జన్ సురాజ్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారు. 2025 బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద నటుడు విజయ్ అప్రమత్తమయ్యారు. పీకే చేసినటువంటి తప్పులేంటి, వాటిని విజయ్ తన గెలుపు సూత్రాలుగా ఎలా మార్చుకున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి ఆయన ప్రశాంత్ కిషోర్ అండ్ విజయ్ వీరిద్దరు కలయిక తర్వాత ఒక వీడియో సెన్సేషన్ అయింది. ఆ వీడియో ఏంటో చూద్దాం. There is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. ఇది ప్రశాంత్ కిషోర్ మాట్లాడింది. తమిళనాడులో చెన్నై సూపర్ కింగ్స్ టీంని విజయ్ తీరాల వైపు నడిపిస్తున్న ధోని ఎంత ఫేమస్సో ఒక బిహారీగా నేను కూడా ఇప్పుడు ఆయనతో కంపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సారి తమిళ రాజకీయాల్లో టీవీకే గెలిచిన తర్వాత నా పేరు అలాగే వినిపడుతోంది, నేను కూడా అంత ఫేమస్ అవుతాను, పాపులర్ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే తన పార్టీకి తానే సర్వస్వం అయిపోయాడు అప్పుడు బీహార్ ఎన్నికల్లో. అయితే ఓటర్లు ఆయనని యాక్సెప్ట్ చేయలేకపోయారు. గెలిస్తేనే కదా మమ్మల్ని పాలించేదన్నట్టుగా ఆయన సందేహాన్ని రేకెత్తించింది. ఈ తప్పును గుర్తించిన విజయ్ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్వయంగా 2 నియోజకవర్గాలు పెరంబూర్ అండ్ తిరుచి ఈస్ట్ ఈ 2 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. తాను కూడా మీతో పాటే యుద్ధంలో ఉన్నాను అనేటువంటి సంకేతాన్ని కేడర్కి పంపించారు. పీకే రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యూహకర్త, కానీ కోచ్ ఎప్పుడు గ్రౌండ్లో ఆడి మ్యాచ్ని గెలిపించలేడు. ఒక పార్టీ గెలవాలంటే కెప్టెన్ కావాలి. విజయ్ తనకున్నటువంటి సినిమా ఇమేజ్ని కేవలం క్రేజ్గానే కాకుండా రాజకీయ బలంగా కూడా మార్చుకున్నారు. పీకే టీవీలో ఇంటర్వ్యూల్లో కనిపించి విశ్లేషణలు ఇస్తే విజయ్ నేరుగా ఎన్నికల క్షేత్రంలో నిలబడి ఓట్లను అడిగారు. ఇక బీహార్లో పీకే కేవలం అభివృద్ధి అనే మంత్రాన్ని జపించారు, కానీ అక్కడ బలంగా ఉన్నటువంటి కుల రాజకీయాలను తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా సామాజిక సమీకరణలో ఆయన అక్కడ ఓడిపోయారు. తమిళనాడులో విజయ్ తన నియోజకవర్గాల ఎంపికలోనే చాకచక్యత ప్రదర్శించారు. మైనార్టీలు, దళితులు మరియు యువత ఓట్లను ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించారు. ఇక ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ప్రచారంపై విపరీతంగా ఖర్చు చేశారు అప్పట్లో, కానీ బూత్ స్థాయిలో ఓట్లను వేయించేటువంటి కార్యకర్తలు లేక ఆయన ఓడిపోయారు. విజయ్కి దశాబ్దాలుగా ఉన్నటువంటి అభిమాన సంఘాలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మారిపోయాయి.
పీకే దగ్గర లేని శిక్ష, పీకే దగ్గర లేనటువంటి శిక్షణ పొందినటువంటి సైన్యం విజయ్ దగ్గర ఉండడంతో ఆయనకు చాలా పెద్ద ప్లస్ అయింది పాయింట్. ఇక బీహార్లో పీకే చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అసంతృప్తి నేతలను టిక్కెట్లు ఇచ్చారు. ఇది ఆయన పార్టీ ఆశయాలను నీరుగార్చింది. ఇక విజయ్ తన పార్టీలో గరిష్టంగా అంటే ఎక్కువ శాతంగా యువతకి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. దీనివల్ల మార్పు కోరుకునేటువంటి ఓటర్ల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రయోగం ద్వారా ఏం చేయకూడదో నేర్పించారు. ఆ పాఠాలని విజయ్ వంట పట్టించుకున్నారు. పీకే పరాజయం ఇచ్చినటువంటి హెచ్చరికతోనే విజయ్ తన రాజకీయ అరంగేట్రం ఫ్లాప్ కాకుండా ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చుకోగలిగారు. అందుకే ఇప్పుడు రాజకీయ పండితులు అంటున్నారు విజయ్ ఈజ్ ద తలైవన్. నిజంగానే విజయ్ అనే వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని క్రియేట్ చేశారు. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఆయన ఆ స్థాయిలోనే చరిత్రలు నిలుస్తారని చెప్తున్నారు. సెంచరీ కొట్టారు విజయ్. సో ప్రజెంట్ విజయ్ తమిళనాడు రాజకీయాల అరంగేట్రం అద్భుతంగా జరిగింది. అదే స్థాయిలో ప్రభుత్వంలో కూడా రాబోతున్నారనే రకంగా సంకేతాలు కనబడుతున్నాయి. ఒకసారి విజయ్ సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ మొదలైనట్టు కనబడుతోంది. విజయ్ టీవీకే పార్టీ ఇప్పటికే రిసార్ట్ బుక్ చేసిన విషయం తెలిసిందే. రిసార్ట్లోకి చాలా మంది నేతలు చేరుకుంటున్నారు. అంతా కూడా సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతూ ఉన్నారు. సో ఏదేం జరిగినా టీవీకే విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతారు, ఇన్ని స్థానాల్లో